పోతే కామెంట్ చేయండి. ఈ ఏరియాలో ఫేమస్ శివాలయం టెంపుల్ ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కనిపించేది ఏంటంటే శుక్రవారం సంత అనమాట. ఇక్కడ శుక్రవారం కంపల్సరీగా సంత పెడుతూ ఉంటారు, ప్రతి శుక్రవారం కూడా. చాలా పెద్ద సంత అనమాట ఇది. అండ్ ఇక్కడ కాయగూరల నుంచి పెద్ద మనం పెంచుకున్న పశువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది, కొనడం కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద మేకపోతులు, గొర్రెపోతులు, తర్వాత వాటి పిల్లలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మేవాళ్ళు ఎదురు చూస్తున్నారు, కొనేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదని. ఇక్కడ కొనేవాళ్ళు బేరం ఆడుతున్నారు. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఎంత రేటు చెప్తారో చూసుకొని వీళ్ళు ఎంత కడాలో అడిగి డిసైడ్ చేసుకుని అప్పుడు కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చెక్కీలు అమ్ముతుంది ఆవిడ. చెక్కీలు అంటే చాలామందికి ఇష్టము. ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు చూడొచ్చు. చాలామంది ఎగబడుతున్నారు చేపలు కొనడానికి. ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు పుంజు పుంజు కొట్లాడుకుంటున్నాయి. ఒక్కో పుంజు 500 కాస్ట్ నుండి 5000 వరకు ఉంటాయి. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్గా కూడా ఉంటాయి. మనం కొనుక్కునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. వాళ్ళు అమ్మేవాళ్ళు ఎంతనే చెప్తారు, మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలాని పుంజులు ఉన్నాయి. అండ్ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇందులో ఎవరెవరో ఏటో తెలియదు అసలు. ఇంతమంది ఉన్నారు కదా, చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి పుంజులన్నీ. అమ్మడానికి గల కొనడానికో తెలియదు. అండ్ మీరు చూడొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా ఆవులు, గేదెలు, పయ్యులు అటువంటివి అమ్ముతారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు టిఫిన్ సెంటర్. ఈవిడ దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది. 2 ఉల్లి దోశ 20 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూడొచ్చు పెండలం దుంపలు ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడొచ్చు జ్యూస్ సెంటర్. బత్తాయి జ్యూస్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈయన దగ్గర మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రెష్గా బత్తాయి తీసుకొని కట్ చేస్తారు. తర్వాత జ్యూస్ పిండుతారు, తర్వాత గ్లాసులో వేస్తారు, కాస్త సోడా వేస్తారు, ఆ తర్వాత కొంచెం ఐస్ వేస్తారు. సమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఫ్రెష్గా తీసుకున్నారు ఒకటి, అది పిండేశారు. అది ఇప్పుడు గ్లాసులో వేస్తారు. వేసిన తర్వాత కొంచెం సైడ్ రసన ఉంది కదా, అది కొంచెం వేశారు. ఆ ఏకంగా గ్లాసులో వేస్తారు మిక్స్ చేసి. ఇప్పుడు ఐస్ క్యూబ్ వేస్తారు కొంచెం. లైట్గా వేయన్నా, ఎక్కువద్దు మాకు, మళ్ళీ జలుబు చేస్తుంది. చలికాలం ఒకటి అసలు ఉండలేకపోతున్నాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మొక్కజొన్న పొతులు, పెండలం దుంపలు పెద్దవి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు దోసకాయలు, వడ్రంగి పిక్కలు, తర్వాత బత్తాయి పళ్ళు, నిమ్మకాయలు. ఇవి వడ్రంగి పిక్కలు చెదగొట్టిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట మధ్యలో. ఇవి తింటే చాలా మంచిది, దగ్గు రాదనమాట. కఫం ఉన్నా సరే పోద్ది అనమాట. గేదెలు కొనుక్కుంటున్నారు చాలామంది, అమ్మేవాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు కాయగూరలకు సంబంధించి ఈ ఏరియా మొత్తం కాయగూరలు అమ్ముతున్నారు. ఇంకా మనకి టైం అయ్యింది, వెళ్ళిపోదాం మరి. ఆకుకూరలు అమ్ముతున్నారు ఇక్కడ. గోంగూర, పాలకూర, బచ్చల కూర, అన్ని కూరలు ఇక్కడే దొరుకుతాయి లైన్గా. ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. చీప్ అండ్ బెస్ట్గా ఉంటుంది. రేట్ అయితే మాత్రం ఒక జ్యూస్ అని చెప్పేసి ఇదంతా తిప్పించవేటరా అనుకుంటారు. సారీ, ఏమనుకోకండి. ఎలాగో వచ్చాం కదా, చూపిస్తే బాగుంటుంది కదండి. ఇక్కడ చూడొచ్చు కొత్తలు కటార్లు అమ్ముతున్నారు. మార్కెట్ నుంచి మనకి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అంట. ఇప్పుడు ఇదంతా ఏజెన్సీ టైప్ లాగా ఉంది చూస్తుంటే. చాలా బాగుంది లొకేషన్ అయితే, బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఏరియా అంతా కూడా ఫారెస్ట్కి సంబంధించిందంట. ఎంట్రన్స్లో టోల్గేట్ ఉంది, అక్కడ చెకింగ్ అనేది ఉంటుంది ఎల్లప్పుడు వచ్చేటప్పుడు కూడా. లొకేషన్ దగ్గరలోకి వచ్చేసాం. ఈ విజువల్ చూడొచ్చు, చాలా చాలా బాగుంది కదా. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే సెల్ఫీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్. మనం వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఇదంతా చూడొచ్చు కొండలు, పచ్చని ప్రకృతి, చాలా చాలా బాగుంది చూడడానికి. వెళ్ళే తోవలో జంతువులు అనేవి మనకి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, చెప్పలేము. మనం కేర్ఫుల్గా వెళ్ళి కేర్ఫుల్గా రావడం మంచిది. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ పెట్రోల్ అవ్వచ్చు, లేకుంటే వాటర్ అవ్వచ్చు, లేకుంటే ఏమైనా తినడానికి అవ్వచ్చు, ఏవైనా
దొరుకుతాయంట, దొరకడం కానీ మధ్యలో మాత్రం పంచర్ షాపులు అయితే లేవు. ఇలాంటి లాంగ్ టూర్స్ వచ్చేటప్పుడు మన సేఫ్టీ మనము కొంచెం చూసుకోవాలి. అండ్ ఇంకా మనం దగ్గరలోకి వచ్చేసాం అండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనకి పెద్ద పుట్టు ఉన్నది చూడొచ్చు. అందులో పాములు ఉంటాయి ఉండవు తెలియదు, అంత పెద్ద పుట్లు ఉంటాయి. మన సైడ్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చేసాం లొకేషన్కి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కొండ ఏరియా మొత్తం అంతా కూడాను. ఇక్కడ చూడొచ్చు శివాలయం ఉందన్నమాట. ఇది సెంటిమెంట్ టెంపుల్ అట. లోనికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇక్కడ శివుడి యొక్క లింగం ఉందన్నమాట. ఇగో చూడండి కింద వైపు ఉన్నారన్నమాట. బాగుంది, వెలిసిన విగ్రహం ఏమంట. ఇక్కడ ఎదురుగా నంది విగ్రహం ఉంది. మా పిల్లకాయలు దండం పెట్టుకుంటున్నారు. అండ్ రిస్తా పాప అండ్ అర్ని పాప ఇద్దరు పిల్లలు దండం పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఆ చేపలు ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా పిల్లకాయలు నడుస్తున్నారు అండ్ కొండల్లో కోనల్లో నడుచుకుంటూ వెళ్ళాలంట. చూడడానికి అయితే లొకేషన్ చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి, వెళ్దాం పదండి. ఎంత బాగుందో. ఎంట్రన్స్లో ఈ లొకేషన్ అయితే వావ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చాలా గ్రీన్ విజువాలిటీ ఉంది. చాలా చాలా బాగుంది నేచర్ అయితే మాత్రం. ఇంకా ముందుకు వెళ్దాం. ఎంట్రన్స్లో ఉన్న ఈ సెలయేరు అనేది మనం దాటాలంట. దాటిన తర్వాత దారి ఉందంట, లోనికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇది చూడొచ్చు విజువల్ అంతా కూడా. మనం అక్కడి నుండి స్టార్ట్ అయ్యి వచ్చాం ఆ బ్రిడ్జి దగ్గర నుంచి. అలాగా ఒడ్డు దాటిసాం. ఇప్పుడు మనం లోనికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వరకు చూసిన లొకేషన్ అంతా చాలా బాగుంది. అండ్ పిల్లకాయలు హుషారుగా నడుస్తున్నారు అండ్ తప్పులు అవి తోసుకుంటూ వెళ్తున్నాము మరి. అండ్ మధ్యలో పాములు గట్రా ఉంటాయి, చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. చూడొచ్చు టొంకలు అవి సైడ్కి తోసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ మాకు దారి అనేది తెలియదు, ఫస్ట్ టైం రావడం కదా. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన హెల్ప్ తీసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఏమేమి ఉన్నాయో చూద్దాం మరి. ప్లేస్ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు పర్వాలేదు. కానీ లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే తొప్పులు అవి మరి అడ్డంగా ఉన్నాయి కదా. ఏమైనా తనుకొని పడిపోతారని భయం వస్తుంది. అండ్ బాయ్స్కి అంత ఇబ్బంది అయితే ఉండదు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, ఏమేమి ఉన్నాయో చూద్దాము. మేము మెల్లిమెల్లిగా అలా దూక్కుంటూ వెళ్తున్నాం. అండ్ కొండ ఎక్కినాము, సగంలో మళ్ళీ కిందకి దిగేటట్టు ఉన్నదనమాట దారి అనేది. ఇంకా దగ్గరలోకి వచ్చేసాం. ఇదే ప్లేస్ అనుకుంటాను. చాలా చెదరుగా ఉన్నాయి రాయిబండ్లు, మధ్యలో వాటర్ వెళ్తుంది బాగానే. ఇంకా ఇక్కడ కింద దిగాలి, పెద్ద బండలా ఉన్నది, చూసుకొని దిగాలి. ఇక మా వాళ్ళు దిగుతున్నారు ఆల్రెడీ, నేను కూడా దిగుతాను. ఒక నిమిషం. ఇద్దరు పిల్లకాయలు ఒక పెద్ద పిల్లకాయ, మొత్తం ముగ్గురు వచ్చారు మన వాళ్ళు. అండ్ ప్లేస్ అయితే మా సూపర్గా ఉంది. అండ్ ఫ్యామిలీతో అయితే రావచ్చు, కానీ లేడీస్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే రోడ్ క్లియర్ అవ్వలేదు ఇంకా. స్నానం చెయ్యొచ్చు కానీ జాగ్రత్తగా చెయ్యాలి, లేకపోతే చాలా ఇబ్బంది. చూడండి ఇదైతే చాలా బాగుంది ప్లేస్. అండ్ ఎరకలో నుంచి వస్తుంది వాటర్ అంతా కూడా. వాటర్ ఈజ్ గోయింగ్ ఇలా అటు వెళ్ళిపోద్ది అనమాట మొత్తం. చూడండి ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత హైలైట్గా ఉందంటే చాలా హైలైట్గా ఉంది. I love you so much, I love you so much. ఎంత చూసినా తనివి తీరదు. ఇలాంటి వాటర్ ప్లేస్లో అయితే స్నానం చేస్తే అమేజింగ్గా ఉంటుంది నిజంగా. నేను మా పిల్లకాయలు చూడండి, ఈ చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది, ఎందుకంటే చెప్పిన మాట వినరు. స్నానం చేయాలంటారు, దూకేస్తానంటారు, ఆ లాభలేమో ఉండలేము. ఈ పిల్లకాయ ఏమో అందులో దూకి స్నానం చేస్తాను అంటుంది, వాళ్ళ డాడీ ఏమో వద్దంటుండు. అలా చూడండి, అందులో అయితే చాలా చాలా బాగుంది చూడడానికి. అయితే చేపలు ఉండే ప్రదేశం ఇక్కడే అనమాట. మీరు చూడొచ్చు ఆ పిల్లలు బిస్కెట్లు తీసుకొచ్చారు, వాటికి మేత. బిస్కెట్లు తేవచ్చట, లేకుంటే ఏమైనా మూరిళ్ళు కానీ లేకుంటే ఏవైనా సరే అవి తినే ఏమైనా ఐటమ్స్ తెచ్చి వేసినట్లయితే అవి పైకి వచ్చి తింటాయట. కానీ ఇలా తెచ్చి మేత వేసిన తర్వాత అవి పైకి వచ్చిన తర్వాత ఎవరైనా పట్టడానికి ట్రై చేస్తే మాత్రం చాలా ఇబ్బంది, ఎందుకంటే ఫారెస్ట్కి సంబంధించింది కదా. అండ్ జరిమానా మాత్రం కంపల్సరీగా ఉంటుందట, జైలు శిక్ష ఉంటుంది, 50,000 జరిమానా ఉంటుందట ఈ చేపలు అనేవి. అందుకే ఇప్పుడు వరకు ఎవరు పట్టలేదట. మరో విషయం ఏమిటంటే
ఎక్కడ దొంగతనంగా ఏమాత్రం చేపలు పట్టుకొని వెళ్ళిపోయి ఇంటికాడ వండుకొని తినేద్దామని ఆలోచన పడే వాళ్ళు మాత్రం ఆ ఆలోచన మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శివాలయం ఉంది కదా, ఆ విగ్రహం అనేది వెలిసిన విగ్రహం అట. ఆ సెంటిమెంటు ఇక్కడ ఈ చేపలు ఇప్పుడు వరకు ఎవరు పెట్టలేదు. ఒకవేళ పెట్టేసి పట్టుకెళ్ళిపోయిన వాళ్ళకి రియాక్షన్ తర్వాత వేరే లెవెల్లో ఉంటుందట. అండ్ మోషన్స్ అవ్వడం కానీ, వాంతింగ్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయట. అందుకోసం ఇప్పుడు వరకు ఎవరు ఈ చేపలు అనేది ముట్టుకోలేదట. ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చెప్పారు మనకి ఇలాగనే విషయం. మనం ఇప్పుడు వరకు మనం ఎంజాయ్ చేస్తాం బాగానే. ఫ్యామిలీతో వచ్చేటట్టయితే మాత్రం ఇక్కడ మాత్రం కంపల్సరీగా సెల్ఫీ దిగండి. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.